అనికేత్ వర్మ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ అభిమానులు చాలా కాలం గుర్తుపెట్టుకునే పేరు ఇది. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగినటువంటి మ్యాచ్కు ముందు ఎస్ఆర్హెచ్ స్క్వాడ్లో అనికేత్ వర్మ ఉన్నప్పటికీ చాలామందికి అతనెవరో కూడా తెలియదు. కానీ ఈ మ్యాచ్లో అతనెవరో ఎస్ఆర్హెచ్ అభిమానులకే కాదు, క్రికెట్ ప్రపంచం మొత్తానికే చాటి చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలినటువంటి సందర్భంలో అనికేత్ వర్మ ఒక్కడే నిలబడి అద్భుతంగా ఆడి ఎస్ఆర్హెచ్కు కాస్త గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి ఎస్ఆర్హెచ్ కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయింది. ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగానే ఇంకేముంది 300 స్కోర్ పక్కా, 300 స్కోర్ లోడింగ్ అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. 300 పరుగులేమో కానీ ఒక దశలో కనీసం 100 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. అలాంటి సందర్భంలో అనికేత్ వర్మ, క్లాసెన్ వీళ్ళిద్దరి చలవతోటి మొత్తానికి 150 పరుగుల మార్కును దాటింది ఎస్ఆర్హెచ్. టాస్ గెలిచినటువంటి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అంతకుముందు 9 మ్యాచ్లలో టాస్ గెలిచినటువంటి కెప్టెన్లు మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు మొదటిసారిగా ఈ సీజన్లో టాస్ గెలిచినటువంటి కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. అయితే బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి ఎస్ఆర్హెచ్కు ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయి. మిచెల్ స్టార్క్ వేసినటువంటి తొలి ఓవర్లో 2-3 బంతుల్ని హెడ్ 4 కొట్టాడు. అయితే 5వ బాల్కు అభిషేక్ శర్మ రన్అట్ అయ్యాడు. అభిషేక్ శర్మ వద్దని వారిస్తున్నప్పటికీ హెడ్ పరుగు అందుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రన్కు వెళ్ళినటువంటి అభిషేక్ విప్రాజ్ నిగమ్ వేసినటువంటి డైరెక్ట్ త్రోకు రన్అట్ అయ్యాడు. అలా 11 పరుగులకే ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ను కోల్పోయింది. ఇక స్టార్క్ వేసినటువంటి 3వ ఓవర్ తొలి బంతికే స్టబ్స్కి క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. 5 బంతులు ఆడినటువంటి ఇషాన్ కిషన్ కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. తొలి మ్యాచ్లో సెంచరీ చేసినటువంటి ఇషాన్ కిషన్ 2వ మ్యాచ్లో డక్అవుట్ కాగా ఇప్పుడు ఈ మ్యాచ్లో 2 పరుగులు మాత్రమే చేశాడు. అలా 20 పరుగుల వద్ద 2వ వికెట్ను కోల్పోయింది ఎస్ఆర్హెచ్. ఇక స్టార్క్ వేసినటువంటి అదే 3వ ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి, లోకల్ బాయ్ అయినటువంటి నితీష్ కుమార్ రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్ళాడు. అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు నితీష్ కుమార్ రెడ్డి. సో ఆ విధంగా లోకల్ ఫ్యాన్స్కి నితీష్ కుమార్ రెడ్డి నిరాశ మిగిల్చాడు. అలా 2.3 ఓవర్లలోనే 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలు పడింది ఎస్ఆర్హెచ్. ఇక ఓపెనర్గా వచ్చినటువంటి ట్రావిస్ హెడ్ కాసేపు దాటిగానే ఆడాడు. కానీ స్టార్క్ వేసినటువంటి 5వ ఓవర్లో తొలి బంతికే కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి ట్రావిస్ హెడ్ కూడా అవుట్ అయ్యాడు. 12 బాల్స్ ఆడినటువంటి ట్రావిస్ హెడ్ 4 ఫోర్లతోటి 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 5 ఓవర్ల లోపే 37 పరుగులకే ఎస్ఆర్హెచ్ తన టాప్ 4 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో 300 పరుగుల సంగతేమో కానీ కనీసం 100 పరుగులైనా చేస్తుందా ఎస్ఆర్హెచ్ అని అనిపించింది. సో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ అయినటువంటి మిచెల్ స్టార్క్ ఎస్ఆర్హెచ్ను ఘోరంగా దెబ్బతీశాడు. ఫస్ట్ 4 వికెట్లలో ఒకరు రన్అట్ అయితే మిగతా 3 వికెట్లు కూడా మిచెల్ స్టార్క్ ఖాతాలోనే పడ్డాయి. ఈ దశలో యువ బ్యాటర్ అనికేత్ వర్మ, సీనియర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ వీరిద్దరూ కలిసి ఎస్ఆర్హెచ్ను ఆదుకున్నారు. 5 ఓవర్ల లోపే 4 వికెట్లు పడ్డా కూడా వీళ్ళు ఏమాత్రం తగ్గలేదు. దూకుడే మంత్రంగా ఆడారు. ముఖ్యంగా అనికేత్ వర్మ రెచ్చిపోయి ఆడాడు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. విప్రాజ్ నిగమ్ వేసినటువంటి 7వ ఓవర్లో వరుసగా 4 సిక్స్ కొట్టినటువంటి అనికేత్ అక్షర్ పటేల్ వేసినటువంటి 8వ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు కొట్టాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. అంటే 4 వికెట్లు కోల్పోయినప్పటికీ రన్ రేట్ మాత్రము 10కి కాస్త అటు ఇటుగా ఉండేలా వీళ్ళు బ్యాటింగ్ చేశారు. అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్ వీరిద్దరు కలిసి 5వ వికెట్కు 42 బంతుల్లోనే 77 పరుగులు జోడించారు. అయితే 10 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ మళ్ళీ వరుసపెట్టి వికెట్లను కోల్పోయింది. మోహిత్ శర్మ వేసినటువంటి 11వ ఓవర్లో విప్రాజ్ నిగమ్కు క్యాచ్ ఇచ్చి హెన్రిచ్ క్లాసెన్ అవుట్ అయ్యాడు. అలా 77 పరుగుల పార్ట్నర్షిప్కు తెరపడింది. 19 బాల్స్ ఆడినటువంటి క్లాసెన్ 2 ఫోర్లు 2 సిక్స్లతోటి 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వేసినటువంటి 12వ ఓవర్లో అభిషేక్ మనోహర్ డూప్లిసెస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అభినవ్ మనోహర్ 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 14వ ఓవర్లో అనికేత్ వర్మ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 34 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు అనికేత్ వర్మ. అయితే ఆ మరుసటి బంతికే కమిన్స్ భారీ షాట్ కొట్టి బౌండరీ వద్ద జేక్ ఫ్రేసర్ మెగ్గర్గ్ పట్టినటువంటి అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు కమిన్స్. సో కమిన్స్ కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ తర్వాత అనికేత్ వర్మ చెలరేగాడు. అక్షర్ పటేల్ వేసినటువంటి 15వ ఓవర్లో వరుసగా 4 6 కొట్టాడు. ప్రధాన బ్యాటర్లందరూ కూడా అవుట్ కావడంతో అనికేత్ వర్మ ఎక్కువగా తనే స్ట్రైకింగ్ చేసుకుంటూ మరి వేగంగా ఆడేటటువంటి ప్రయత్నం చేశాడు. అయితే కుల్దీప్ యాదవ్ వేసినటువంటి 16వ ఓవర్లో ఒక 6 కొట్టినటువంటి అనికేత్ వర్మ ఆ తర్వాత బాల్కు కూడా భారీ షాట్ కొట్టాడు. అది కూడా 6 అని అందరూ ఫిక్స్ అయ్యారు.
కానీ బౌండరీ వద్ద జేక్ ఫ్రేజర్ మెగ్గర్గో గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్ పట్టాడు. అలా అనికేత్ వర్మ అద్భుత ఇన్నింగ్స్కు తెరపడింది. సో 41 బాల్స్ ఆడినటువంటి అనికేత్ వర్మ 5 4లు 6 సిక్సర్లతోటి 74 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో అనికేత్ వర్మే టాప్ స్కోరర్గా నిలిచాడు. 148 పరుగుల వద్ద 8వ వికెట్ రూపంలో అనికేత్ వర్మ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ముల్డర్, హర్షల్ పటేల్ కూడా వెంటనే అవుట్ కావడంతో ఎస్ఆర్హెచ్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే 18.4 ఓవర్లలో 163 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డర్లు అద్భుతమైనటువంటి క్యాచ్లు పట్టడం కూడా ఎస్ఆర్హెచ్ త్వరగా ఆల్అవుట్ కావడానికి ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బౌండరీ వద్ద జేక్ ఫ్రేజర్ మెగ్గర్కు 2 అద్భుత క్యాచ్లు పట్టాడు. ముఖ్యంగా అనికేత్ వర్మ కొట్టినటువంటి బాల్ను దాదాపు అది 6కి వెళ్ళింది, కానీ గాల్లోకి ఎగిరి క్యాచ్ బట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ బౌండరీని తాకకుండా మరి అతను పట్టినటువంటి క్యాచ్ అద్భుతం. ఇక అక్షర్ పటేల్, డూప్లిసిస్ కూడా అద్భుతమైనటువంటి క్యాచ్లు పెట్టారు. ఇక ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వెన్నువిరిచాడు. తొలుత 3 వికెట్లు తీసినటువంటి మిచెల్ స్టార్క్ ఆ తర్వాత చివరిలో 2 వికెట్లు తీసి మొత్తం 5 వికెట్లతో ఐపీఎల్లో తాను ఎంత విలువైనటువంటి బౌలర్నో మరోసారి చాటి చెప్పాడు మిచెల్ స్టార్క్. ఎస్ఆర్హెచ్ కనీసము 20 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేక ఆల్అవుట్ కావడంలో వాళ్ళ యొక్క వ్యూహంలో ప్రధానమైనటువంటి లోపంగా కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన బ్యాటర్ వచ్చినట్లుగా ప్రతి ఒక్కళ్ళు 6లు 4లు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకోవడం అనేది చాలా తప్పు. ఒకవైపు అనికేత్ వర్మ అద్భుతంగా ఆడుతున్నప్పుడు మరోవైపు బ్యాటర్లు అతనికి స్టాండింగ్ ఇవ్వాల్సింది, కానీ అవతల వాళ్ళు కూడా గాల్లోకి బాల్ను ఊపి మరి అవుట్ కావడం అనేది వారి ప్రధానమైనటువంటి లోపం. అనికేత్ వర్మ అద్భుతంగా ఆడుతున్నప్పుడు మిగతా వాళ్ళు కాస్త స్టాండింగ్ ఇవ్వాల్సింది. సో అలా ఇవ్వకుండా అనికేత్ వర్మ మీద కొంచెం ప్రెషరు పెట్టడం జరిగింది. దాంతో చివరిలో అనికేత్ వర్మ కూడా అవుట్ కావడం జరిగింది. అనికేత్ వర్మ అద్భుతంగా ఆడుతున్నప్పుడు క్లాస్ని కాస్త తగ్గి ఉండాల్సింది. చివరికి 20 ఓవర్లు ఆడితే ఇంకొక 20 పరుగులు 30 పరుగులు జోడించి ఉండేవాళ్ళే, కానీ ఆ క్లాస్ని కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కమిన్స్ కూడా భారీ షాట్ కొట్టి బౌండరీ వద్ద క్యాచ్ ఇవ్వడం అనేది ప్రధానమైనటువంటి అది వాళ్ళ యొక్క వ్యూహాత్మక తప్పిదం. ఎందుకంటే ఒక పక్కన అనికేత్ వర్మ అద్భుతంగా ఆడుతున్నప్పుడు కమిన్స్ స్టాండ్ ఇవ్వాల్సింది, అతను 6లు 4లు కొట్టాల్సిన అవసరం లేదు, కానీ భారీ షాట్ కొట్టి మరి బౌండరీ వద్ద జేక్ ఫ్రేజర్ మెగ్గర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు కమిన్స్. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా భారీ షాట్లకు పోవడం అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి వ్యూహంలో ఉన్నటువంటి లోపంగా చెప్పుకోవచ్చు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్టార్కు అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. 3.4 ఓవర్లలో 35 పరుగులకు 5 వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ యొక్క వెన్ను విరిచాడు మిచెల్ స్టార్క్. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీస్తే ఇక మోహిత్ శర్మ 1 వికెట్ తీశారు, మరొకరు రన్అవుట్ కావడం జరిగింది. కుల్దీప్ యాదవ్ కూడా అద్భుతంగా 3 వికెట్లు తీయటమే కాకుండా పరుగులను బాగా నియంత్రించాడు. ఓవర్కి సగటున 5.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి భీకరమైనటువంటి బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ను 20 ఓవర్ల లోపే ఆల్అవుట్ చేయడం అనేది ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ సాధించినటువంటి విజయంగా చెప్పుకోవచ్చు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క లక్ష్యం 164 పరుగులు. మరి 164 పరుగులను ఢిల్లీ ఛేదిస్తుందా? ఖచ్చితంగా ఛేదిస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఇదే గ్రౌండ్లో 200కు పైగా పరుగులను ఢిల్లీ క్యాపిటల్స్ విజయవంతంగా ఛేదించింది. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్కు ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా మరి ఢిల్లీ క్యాపిటల్స్కు అడ్వాంటేజ్ ఉంది. ఎస్ఆర్హెచ్ను 163 పరుగులకే పరిమితం చేయటమే ఢిల్లీ క్యాపిటల్స్ సాధించినటువంటి తొలి విజయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మ్యాచ్లో ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఏమైనా అద్భుతం జరిగి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని ఢిల్లీ క్యాపిటల్స్ను నియంత్రిస్తే తప్పితే ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క విజయం దాదాపుగా ఖాయమే అని అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.